ఓవైపు టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడుతుండగా మరోవైపు యువ భారత్ దేశవాళీ టోర్నీలో రెచ్చిపోతున్నారు. ఇటీవల సైద్ ముస్తక్ అలీ ట్రోఫీ ముగిసింది. ఫైనల్లో మధ్యప్రదేశ్ ముంబై జట్లు తలపడ్డాయి. మధ్యప్రదేశ్ తొలి టైటిల్ కోసం పోరాడి ఓడింది. ముంబై రెండోసారి టైటిల్ నెగ్గి సత్తా చాటింది. ఈ ట్రోఫీలో సంజు శాంసన్ కేరళకు కెప్టెన్ గా వ్యవహరించాడు. కేరళ జట్టు 6 మ్యాచ్ల్లో 4 గెలిచి నాకౌట్కు అర్హత కోల్పోయింది. దక్షిణాఫ్రికా పర్యటనలో 2 టీ20 సెంచరీలు చేసిన సంజు శాంసన్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్ల్లో ఒక అర్ధ సెంచరీతో సహా 135 పరుగులు మాత్రమే చేయగలిగాడు. విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం కేరళ జట్టును ప్రకటించగా విజయ్ హజారే కోసం ఎంపిక చేసిన జట్టులో సంజు శాంసన్ చోటు దక్కలేదు. వాస్తవానికి ఈ టోర్నమెంట్ కు ముందు సన్నాహక శిబిరంలో పాల్గొన్న ఆటగాళ్లు మాత్రమే ఈ జట్టులో చేర్చబడ్డారు. సో ప్రాక్టీస్ మ్యాచ్లకు హాజరు కాని సంజుపై వేటు పడింది. హజారే ట్రోఫీలో సంజు శాంసన్ లేకపోవడంతో సల్మాన్ నిజార్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గాయం కారణంగా అనుభవజ్ఞుడైన బ్యాటర్ సచిన్ బేబీని కూడా జట్టులోకి తీసుకోలేదు. సన్నాహక శిబిరానికి ముందు 30 మంది సభ్యుల జాబితాలో సంజు శాంసన్ ఉన్నాడు. కానీ అతడు శిబిరానికి హాజరు కానుందిన జట్టులోకి తీసుకోలేదు. సో మొత్తం 30 మంది ఆటగాళ్ల నుంచి 19 మందికి తగ్గించారు. సంజు విజయ్ హజారే టోర్నమెంట్ కోసం సన్నాహక శిబిరానికి ఎందుకు హాజరు కాలేదో క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో కేరళ క్రికెట్ అసోసియేషన్ కి లేఖ రాశాడు. అయినప్పటికీ అతన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఇకపోతే ఇది సంజు శాంసన్ కు ఎదురు దెబ్బని చెప్పాలి. ఎందుకంటే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం జట్టులో భారీ పోటీ కనిపిస్తోంది. వాళ్లలో సంజు కూడా ఉన్నాడు. ఒకవేళ విజయ్ హజారేలో రాణిస్తే అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీలోకి తీసుకునే అవకాశం ఉండేది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కేరళ డిసెంబర్ 23న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.